వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ వీడియోలో మనము 73, 74 సంబంధించినటువంటి కొన్ని ఉమ్మడి అంశాలను పరిశీలిద్దాం. సో 73వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? 73వ రాజ్యాంగ సవరణ గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలన గురించి తెలియజేస్తుంది. 74వ రాజ్యాంగ సవరణ దేని గురించి తెలియజేస్తుందంటే పట్టణ ప్రాంతాలలో స్థానిక స్వపరిపాలన సంస్థల గురించి తెలియజేస్తుంది. ఈ రెండు కూడా అనగా 73, 74 రాజ్యాంగ సవరణలను 1992లో తీసుకొని రావడం జరిగింది. అయితే 73వ రాజ్యాంగ సవరణ 1993 ఏప్రిల్ 24వ తారీఖులోకి అమల్లోకి రాగా 74వ రాజ్యాంగ సవరణ అనేది 1993 జూన్ 1 నుంచి అమల్లోనికి రావడం జరిగింది. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీని పంచాయతీరాజ్ డేగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనము ఈ ఈ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగానికి 9వ భాగాన్ని, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగానికి 9A భాగాన్ని చేర్చగా 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్ని, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 12వ షెడ్యూల్ని చేర్చడం జరిగింది. అయితే ఈ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగానికి 243A నుంచి 243O దాదాపుగా 16 ఆర్టికల్స్ను, అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 243P నుంచి 243ZG వరకు 18 ఆర్టికల్స్ను యాడ్ చేయడం జరిగింది. ఈ ఈ రెండు సవరణ ద్వారా 243A ద్వారా గ్రామ సభకు, 243ZD ద్వారా జిల్లా ప్రణాళిక కమిటీకి, 243ZE ద్వారా మెట్రోపాలిటన్ ప్రణాళిక సంఘానికి రాజ్యాంగ హోదా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 29 అంశాలను, అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 18 అంశాలపై వాటికి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వడం జరిగిందిగా గుర్తుపెట్టుకోవాలి.